ఫుడ్ పాయిజన్ ఘటనలను తెలంగాణ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. పాఠశాలలు, గురుకులాలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఆహార భద్రతపై ఫుడ్ సేఫ్టీ కమిటీలు వేయాలని నిర్ణయించింది. ఫుడ్ సేఫ్టీ కమిటీల్లో హెడ్ మాస్టర్తో పాటు మరో 2 అధికారులను ఉండనున్నారని తెలిపారు. విద్యా సంస్థల్లో ఆహార నాణ్యతను ఫుడ్ సేఫ్టీ కమిటీలు పరిశీలించనున్నాయి. వంటకు ముందు స్టోర్ రూమ్, కిచెన్ను కమిటీ అధికారులు పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. వండిన పదార్థాలను ఫుడ్ సేఫ్టీ కమిటీలు రుచి చూశాకే పిల్లలకు వడ్డించాలని చెప్పింది. ఎప్పటికప్పుడు వండిన ఆహార పదార్థాలు ఫోటోలు ఉన్నతాధికారులకు పంపించాలని ఆదేశాలు ఇచ్చింది. ఫుడ్ పాయిజన్ ఘటనలను తెలంగాణ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. పాఠశాలలు, గురుకులాలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఆహార భద్రతపై ఫుడ్ సేఫ్టీ కమిటీలు వేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, అంగన్వాడీ స్కూల్స్, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్నటువంటి మధ్యాహ్న భోజన పథకంపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. ఇప్పటి వరకు చాలా చోట్ల ఫుడ్ పాయిజన్ కి సంబంధించి కేసులు నమోదయ్యాయి. విద్యార్థులు కూడా అస్వస్థతకు గురయ్యారు. ఈ పరిస్థితుల్లో హైకోర్టు కూడా సీరియస్ గా వ్యాఖ్యానాలు చేసిన మేరకు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసింది. దీంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు ఇన్స్టిట్యూషన్ సంబంధించి ప్రిన్సిపాల్ కావచ్చు, లేకపోతే అడిషనల్ డైరెక్టర్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఎవరుంటారో వాళ్ళకి సంబంధించి ఒకరుంటారు. ఆ తర్వాత కింద డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ కూడా ఇందులో ఉంటారు. ప్రత్యేకంగా ఈ కమిటీలను అయితే ఏర్పాటు చేసింది. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో కూడా పనిచేస్తుంది. ప్రధానంగా ఇటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీతో పాటు అన్ని గురుకుల పాఠశాలలో ఈ కమిటీ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించే దిశగా కృషి చేస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించడమే కాకుండా ప్రభుత్వానికి కూడా నివేదికలు ఇవ్వాలి అని చెప్పేసి సిఎస్ శాంతికుమారి కాసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా ఈ మధ్య కాలంలో చాలా చోట్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు, ఫుడ్ పాయిజన్ అయిపోయింది అని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి. పలు పాఠశాలలో కావచ్చు, అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్ లో విద్యార్థులు హాస్పిటల్ లో వెళ్లి చికిత్స తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలో కొంతమంది వీటిని కావాలనే చేస్తున్నారు అన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. వీటన్నిటికి సంబంధించి చెక్ పెట్టేందుకే ప్రభుత్వం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసింది. ప్రతి జిల్లాకు ఇన్ఛార్జి మంత్రులను కూడా నియమించింది. ఇన్ఛార్జి మంత్రుల ఆధ్వర్యంలో ఈ కమిటీలు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో హాస్టళ్లకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి వంటగదులను పరిశీలించడమే కాకుండా వాళ్ళకు అందించేటువంటి నాణ్యమైనటువంటి ఫుడ్ అందించే దిశగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు వాటికి సంబంధించి నివేదికలు కూడా ఇవ్వాలి అని చెప్పేసి సిఎస్ ఉత్తర్వులో స్పష్టం చేశారు. సౌజన్య, థ్యాంక్ యూ సునీల్. థ్యాంక్ యూ సునీల్.